ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. ప్రియ కన్న తండ్రి, మరొక పునరుత్థాన దినములు మమ్మల్ని ప్రవేశపెట్టి సంఘంగా కూడి తండ్రి మిమ్మల్ని స్తోత్రించుటకు ప్రభు, మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. ఇక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియాలో వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదల భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రపంచం యావత్తున ప్రభు, మరి యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి నిమిత్తమై అందరికీ రక్షణను అందించే పనిలో మరి తండ్రి ఆనాడు ఎంతో శ్రమలను అనుభవించి తన విలువైన ప్రాణాన్ని మా నిమిత్తమై సమర్పించుకున్న తండ్రి సందర్భాలను తండ్రి యావత్ ప్రపంచం ధ్యానం చేసుకొని చుండగా మేము కూడా ప్రభు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మేము ధ్యానం చేసుకొని చుండగా మరి తండ్రి మాతో మాట్లాడమని పెడతా ఉన్నాడు తండ్రి. మీ యొక్క పరిశుద్ధమైన లేఖన భాగం తండ్రి మేము ధ్యానించుకొని చుండగా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ప్రారంభం నుంచి చివరి వరకు తోడుగా ఉండాలని ఆశపడుతూ క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని స్తోత్రములు. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వచనములు. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అతి ప్రాముఖ్యమైన లేఖన భాగము. మరి గుడ్ ఫ్రైడేకు సంబంధించి చాలామంది మరి బైబిల్ పండితులు సిలువలోని 7 మాటలను ధ్యానం చేసుకొని ఉండగా అతి ప్రాముఖ్యమైన మాట, యేసుక్రీస్తు ఒక నేరస్తుడిని నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా చెప్పిన మాటను మనము ధ్యానించుకుందాం. ప్రపంచం యావత్తు మరి ఈనాడు యేసుక్రీస్తు శిలువలో పడిన వేదనను ధ్యానం చేసుకొని చుండగా, శిలువలో పలికిన 7 మాటలను ధ్యానం చేసుకొని చుండగా అతి ప్రాముఖ్యమైన సందర్భాన్ని మనము ధ్యానం చేసుకుందాం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు, ఒక నేరగాడు యేసుక్రీస్తును దూషిస్తున్నట్లుగా, ఒక నేరగాడు 39 ఒక నేరగాడు వ్రేలాడబడి కూడా యేసును చూసి దూషిస్తూ ఉండగా, మరొక నేరస్తుడు యేసుక్రీస్తును తనను రక్షించుమని ప్రార్థించినట్లుగా, రెండవ వాణ్ణి గద్దించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ ఇద్దరు నేరస్తులను గురించి మనము ఆలోచన చేయగలిగితే, నేరస్తుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు అంత మంచివాడు కాదు. నేరస్తుడు, అందులో మరణశిక్ష వేశారు అంటే అతడు
మామూలు నేరస్తుడు కాదు. ఆనాటి రోమన్ గవర్నమెంట్ శిలువ మరణాన్ని ఇచ్చారంటే వాడు అంత మంచివాడు కాదు. సో యేసుక్రీస్తుకు ఆ పక్కన ఒకడు, ఈ పక్కన ఒకడు, ఇద్దరు నేరస్తులు ఉన్నారు. వారు భయంకరులు. మరణశిక్ష విధించారంటే అది ఆషామాషి కాదు. అలాంటి ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తుకు అటువైపు ఒకడు, ఇటువైపు ఒకడు ఉండి మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ సందర్భం ఎంత క్రిటికల్గా ఉందో ఆలోచిద్దాం. నేరగాడు అంత మంచివాడు కాదు. గవర్నమెంటు మరణశిక్ష విధించిందంటే ఇక వారి గురించి ఆలోచన చేస్తేనే భయంకరంగా ఉంటుంది. అంటే ఎన్ని స్టేజ్ల తర్వాత మరణశిక్ష వేస్తారు చెప్పండి? ఫస్ట్ 3 నెలలు జైలు శిక్ష, తర్వాత 1 సంవత్సరం జైలు శిక్ష, ఆ తర్వాత 7 సంవత్సరాలు జైలు శిక్ష, లేదా యావజ్జీవ కారాగార శిక్ష, ఆ తర్వాతే ఉరి శిక్ష. అంతే కదా. ముందు 3 నెలలు జైలు శిక్ష, లేదా సంవత్సరం జైలు శిక్ష, లేదా 7 ఏళ్ళు జైలు శిక్ష, లేదా లైఫ్ పనిష్మెంట్, లేదా మరణశిక్ష. అంటే మరణశిక్ష పడిందంటే ఆ మనుషులు ఎలాంటి వారో మనము అర్థం చేసుకోవాలి. చనిపోయే ముందు కూడా ఒకడు యేసుక్రీస్తుని ఏమంటున్నాడు? దూషిస్తున్నాడట. క్రీస్తు, నన్ను విప్పే వదిలిపెట్టేసాయి, మళ్ళీ దొంగతనం చేస్తా, మళ్ళీ నేరాలు చేస్తా, బాగా హెల్దీగా ఉన్నాను, ఇప్పుడే నన్ను పట్టుకొని చంపడానికి సిద్ధంగా ఉన్నారు రోమన్ గవర్నమెంట్. యేసు, నన్ను వదిలిపెట్టు, వదిలించు, నీకు శక్తులు చాలా ఉన్నాయి, చనిపోయిన వారిని నీవు లేపావు కదా, నువ్వు క్రీస్తు అని మాకు తెలుసు అంటున్నాడు ఒక నేరగాడు. వాడు ఏమని అడుగుతా ఉన్నాడు? యేసుక్రీస్తును భౌతికమైనవి అడుగుతూ ఉన్నాడు. ఏమని? ముందు నన్ను విడిపించేసేయి, నేను దొంగతనం చేసి చాలా ఉంది కొద్దిగా దాపెట్టాను భూమిలో, వెళ్ళి దాంతో ఎంజాయ్ చేయాలి. వాడి ఆలోచన ఎంత విభిన్నంగా ఉంది. ఇద్దరు నేరస్తులు ఫ్రెండ్సే, ఇద్దరు నేరస్తులు సేమ్ శిక్షకు గురయ్యారు. ఇద్దరు ఆ పక్క ఒకడు, ఈ పక్క ఒకడు ఉన్నాడు. వాడు శిలువపై ఉండి తిడుతున్నాడంటే, భూమి మీద ఉంటే వాడి నోటికి హద్దు ఉంటుందా చెప్పండి? మరణశిక్ష పడిన తర్వాత కూడా మనిషిలో మార్పు లేదు. కట్టివేయబడిన ఆకారం ఇక అక్కడ వేయలేదు, వెళ్ళిపోవడానికి, తప్పించుకోవడానికి కానీ విడిపించే సామర్థ్యం ఎవరికి లేదు. మమ్మీ డాడీ రికమెండేషన్ కూడా చెల్లదు, స్నేహితుల రికమెండేషన్ కూడా చెల్లదు. స్ట్రిక్ట్ రూల్స్ అవి. శిక్ష పడిందో అంతే, మరణమే. ఈనాడు ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారు. సిలువకు ఆ పక్క ఒకడు, ఈ పక్క ఒకడు నేరగాళ్ళు ఉన్నారు కదా, అలాంటి మనుషులు భూమి మీద ఉన్నారు. సేమ్ క్యారెక్టర్. యేసుక్రీస్తుని ఏమంటారు? విడుదల దయచేయమంటారు. యేసుక్రీస్తు విడుదల దయచేస్తే క్రీస్తుకు దొరుకుతారా చెప్పండి? క్రీస్తుకు దొరకరు. ఈనాడు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే యేసుక్రీస్తు నిన్ను ఎన్నోసార్లు విడిపించాడు, ఎన్నోసార్లు నీకు తెలియకుండా ఎన్నో అపాయాల నుండి నిన్ను కాపాడాడు. కానీ క్రీస్తుకు దొరికావా? ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తాం, మళ్ళీ మర్చిపోతాం. ప్రభువా నన్ను కాపాడమని ప్రార్థన చేస్తాం, ఉదయాన్నే వెళ్ళి ఇంటికి వస్తాం. కాపాడింది యేసుక్రీస్తు అన్న సంగతి తెలియదు నీకు, కానీ క్రీస్తుకు మాత్రం దొరకవు. అన్ని ఈవులు కావాలి. ఏమంటున్నాడు? ఇవ్వు, విడిపించు. ఇలాంటి మనుషులు ఈనాడు సమాజంలో ఉన్నారు. యేసుక్రీస్తు విడిపించిన తర్వాత, యేసుక్రీస్తును ప్రార్థించి విడుదల పొందిన తర్వాత యేసుక్రీస్తుకు దొరకని వారు లోకంలో ఎందరో ఉంటారు. అడిగే విధానం ఎలాగున్నా యేసుక్రీస్తు కరుణమాడు కనుక ఈనాడు మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. దేవుడు దయ వలన, క్రీస్తు మన తరపున చేస్తున్న విజ్ఞాపనల వలన. 40వ వచనం, లూక్ 23:40. అయితే 2వ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? 41, మనకైతే ఇది న్యాయమే,
మనము చేసిన వాటికి మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఈయన ఏ ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసుక్రీస్తును చూస్తూ ఏమంటున్నాడు? మరొక నేరగాడితో ఏమంటున్నాడు? యేసు మరొక నేరస్తుని ఏమంటున్నాడు? గద్దిస్తూ ఉన్నాడు. ఒకడేమో వేలాడుతూ ఏమంటున్నాడు? యేసుక్రీస్తును చూసి దూషించి, ఓ యేసుక్రీస్తు, మమ్మల్ని విడిపించుము, నాకు బ్రతకాలని ఉంది అని క్రీస్తుని దూషిస్తుంటే, మరొక వ్యక్తి ఏమంటున్నాడు? వాడిని గద్దించి, నీకు ఇంకా కూడా బుద్ధి రాలేదు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నీకు మార్పు రావటం లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? వాడిని గద్దించి, నీవు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా నీకు మార్పు రావడం లేదు అంటున్నాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. మనము తప్పు చేశాం. మనం తప్పు చేసినందుకే మనకు మరణ శిక్ష పడింది అని ఒక నేరస్తుడు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాప పడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఒక వ్యక్తి పశ్చాత్తాప పడతా ఉన్నాడు, సిలువలో వెళ్ళాడుతూ. ఎవ్వరు లేరు అక్కడ. యేసుక్రీస్తున్నాడు, ఆ పక్క ఒక దొంగ, ఈ పక్క ఒక దొంగ, ముగ్గురే కొన్న ఊపిరితో ఉన్నారు, చివరి దశలో ఉన్నారు. సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది. ఇద్దరు నేరస్తులు, మధ్యలో లోకరక్షకుడు. ఒకడేమో బ్రతకాలని చూస్తున్నాడు, దొంగిలించిన సామాను చాలా ఉంది, లేదా దొంగిలించిన డబ్బులు చాలా ఉన్నాయి, వాటితో ఎంజాయ్ చేద్దాము, ఓ యేసుక్రీస్తు మనల్ని విడిపించు అంటున్నాడు. మరొకడు అంటున్నాడు, మనం చాలా నేరం చేశాం, మనకు శిక్ష పడింది, నువ్వు ఇప్పటికైనా పశ్చాత్తాప పడు, ప్రాయశ్చిత్త పడవా, నీలో ఇంకా మార్పు రావడం లేదేంటి? మరి కొద్దిసేపట్లో చచ్చిపోతాం. శిలువ మీద ఎక్కువసేపు ఉంటే చచ్చిపోతారు. బాడీ అంతా చేతుల మీద, కాళ్ళ మీద ఉంటుంది కదా, దయనీయ స్థితిలో చచ్చిపోతారు, హ్యాంగ్ అయ్యి. మనం 2 గంటలు నిలబడమంటే నిలబడలేము తెలుసా, కాళ్ళు అన్నీ పీకేస్తాయి. బాడీ వెయిట్ అంతా చేతులపై ఉంటుంది, బాడీ వెయిట్ చేతులపై వచ్చేస్తుంది, నరాలన్నీ సాగిపోయి, నీళ్లు లేక డిహైడ్రేషన్, దెబ్బలు, మానసిక వేదనతో భయంకరమైన స్థితిలో ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా కూడా ఇక చనిపోతాము అనే ఆలోచనతో నీరుగారిపోతారు. విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఒక దొంగ యేసుక్రీస్తును చూస్తూ మరొకటి చెప్తున్నాడు ఏమని? అతను ఏ తప్పు చేయలేదు అని. చూడండి 41 మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈ యేసుక్రీస్తు ఏ తప్పిదము చేయలేదు. చూశారు ఏం చెప్తున్నాడు మనకు దొంగకు? ఒరేయ్, నీవు నేను దొంగతనం చేశాం, మనము మంచి వాళ్ళం కాదు, కానీ ఈ యేసుక్రీస్తు ఏ తప్పిదము చేయలేదు, మనము చేసిన వాటికి మనకు శిక్ష పడింది, ఈయన ఏ తప్పిదము చేయలేదు. యేసును చూస్తున్నాడు ఒక నేరస్తుడు, మరొక నేరస్తుడు యేసును చూస్తున్నాడు. ఒక నేరస్తుడేమో యేసుక్రీస్తుని తిట్టి, మమ్మల్ని వదిలిపెట్టేసేయి, నీకు శక్తులు ఉన్నాయి కదా, నువ్వు వదిలించేసి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. మరొకడు ఆ విధంగా అడగటం లేదు, నేను తప్పు చేశాను, నాకు ప్రాయశ్చిత్తం కావాలి, ఇప్పుడు నేను ఎలాగో కొద్దిసేపట్లో చనిపోతాను అని యేసును చూస్తూ యేసుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరికి? మరొక దొంగోడికి, మరొక నేరస్తుడికి. ఏమని చెప్తున్నాడు? యేసు ఎవరో తెలుసా? పవిత్రుడు, పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? భూమి మీద ఉండి కాదు, భూమి పైన ఎత్తులో సిలువలో వ్రేలాడుతూ మరొక నేరగాడికి ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తుని గురించి? అతను చాలా పవిత్రుడు, పరిశుద్ధుడు. మనము దొంగలము, నీతిమాలిన మనుషులం, మనం నేరగాళ్ళం, మనకు శిక్ష పడింది, మనకు న్యాయమే జరిగింది. ఆయన ఏం తప్పు చేయలేదు. ఒక వ్యక్తిని ఏమంటున్నాడు? 40వ వచనం, అయితే రెండవ వాణిని
అయితే రెండవ వాడు వాణిని గద్దించి ఏమని గద్దిస్తున్నాడు? నీవు వాడిని ఏమని గద్దిస్తున్నాడు? నీవు అదే ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు తెలుసా నీకు? నీవు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు తెలుసా నీకు అని మరొక నేరగానికి ఏం చెప్తున్నాడు? యేసు ఎవరో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరు చెప్తున్నాడు? మరొక నేరగాడి చెప్తున్నాడు. ఒరేయ్, నోరు మూసుకో, ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశాను. ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన ఏం తప్పు చేయలేదు. ఆయన దేవుని ప్రియ కుమారుడు. ఇకనైనా నీ బ్రతుకు మార్చుకో అంటున్నాడు. అసలు అది ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఆలోచన చేయండి దేవుని ప్రియ పిల్లలారా. ఉదయం 9 గంటల నుండి వారు యేసుక్రీస్తుతో ఉన్నారు. ఇద్దరు దొంగలు యేసుక్రీస్తుతో ఎప్పటి నుంచి ఉన్నారు? ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకే. అంటే ఎన్ని గంటలు ఉన్నారు యేసుక్రీస్తుతో ఇద్దరు దొంగలు? 6 గంటలు. ఉదయం 9, 10, 11, 12, 1, 2, 3 6 గంటల్లో ఇద్దరు నేరగాళ్ళలో ఒక నేరగాడు ఏం చేశాడు? యేసుక్రీస్తును చూస్తూ యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. కేవలం 6 గంటల్లోనే. నీవు ఈ లోకానికి వచ్చి ఎన్ని గంటలైంది చెప్పు? ఈ లోకంలోనికి వచ్చి నువ్వు ఎన్ని గంటలైంది? పోనీ యేసును గూర్చి విని నీవు ఎన్ని రోజులైంది చెప్పు? ఎలాంటి మార్పు లేదు. కరడు గట్టిన నేరగాళ్ళు, మరణ శిక్ష పడిన నేరగాళ్ళు యేసును 6 గంటల్లోనే. ఒక నేరగాడు ఏమైపోయాడు? యేసుక్రీస్తుకు దాసుడైపోయాడు. యేసుక్రీస్తుకి ఏమైపోయాడు? దాసుడైపోయాడు. ఏం చెప్తున్నాడు? సిలువలో వేలాడుతూ క్రీస్తుని గూర్చి సాక్షిగా మిగిలిపోయాడు. క్రీస్తుని గూర్చి సాక్షిగా మిగిలిపోయాడు. సిలువలో వేలాడుతూ ఒకడిని గద్దించి, ఒరేయ్, ఇకనైనా మారిపో, నేను నువ్విద్దరం నేరగాళ్ళమే. నేను మంచోని కాదు, కానీ నేను యేసుక్రీస్తుని చూశాను. అతన్ని చూసి నేను అతనికి దాసున్నైపోయాను. యేసుక్రీస్తును చూసిన 6 గంటల్లోనే మార్పు చెందాడు. అంటే అతను చనిపోయే ముందు ఏం చేశాడో తెలుసా? ఒకడికి ఉపదేశించాడు. మనం బ్రతికుండి ఎంతకాలమని చెప్పండి, ఎంతమందికి ఉపదేశించాం? యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పారా? యేసుక్రీస్తు నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడని చెప్పావా? భూమి మీద ఉండి చెప్పలేకపోతా ఉన్నావు. ఎంత షేమ్ తెలుసా? ఎంత షేమ్. చనిపోయే ముందు యేసును చూసి తన బ్రతుకును మార్చుకున్నాడే. 60, 70, 80 సంవత్సరాలు ఇచ్చినా మనుషులు మారకుండా ఉన్నారు నేడు. మనుషులు మారకుండా ఉన్నారు నేడు. 41 సేమ్ చాప్టర్. మనకైతే ఇది న్యాయమే. తప్పును ఒప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు దగ్గర మనం ఏమి ఒప్పుకోవాలి? మనము తప్పులను ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని యేసుక్రీస్తు దగ్గర నీవు మోకరించి అడగాలి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు కదా. నిన్ను కాపాడే రక్షకుడు ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒక నేరగాడు యేసుక్రీస్తుని చూసి ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ముందర ఒప్పుకుంటున్నాడు. అక్కడ ఎవరు లేరు, 3 ఉన్నారు. మనకైతే ఇది న్యాయమే అంటే యేసుక్రీస్తు వింటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వింటూ ఉన్నాడు. ఇద్దరిని చూస్తున్నాడు. వాడి మాటలు వింటున్నాడు, వీడి మాటలు వింటున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ఉపదేశం చేయలేదు. ఒరే నేరగా మారిపో, ఒరే నేరగా మారిపో అని యేసుక్రీస్తు ఉపదేశం చేయలేదు. యేసుక్రీస్తు దేవుడితో మాట్లాడుతూ ఉంటే ఆ నేరగాళ్ళు చూస్తున్నారు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు శిలువ మీద వేలాడుతూ. యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతూ ఏమంటున్నాడు? పక్కలో పొడుస్తున్న వారిని ఏమంటున్నాడు? దేవుడు చెప్తున్నాడు ఏమని? తండ్రి, వీరిని వదిలిపెట్టు. ఆ పక్కన ఉన్న దొంగోడు తెలుసుకున్నాడు, ఇతడు మామూలు సామాన్యుడు కాదు. అందరు అనుకున్నట్లుగానే ఇతను
యేసుక్రీస్తు అనగా రక్షకుడు, అభిషక్తుడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని ఒక నేరగాడు ఏం చేశాడు? శిలువ మీదనే యేసుక్రీస్తుకు సరెండర్ అయిపోయాడు. యేసుక్రీస్తు అక్కడ ఉపదేశం చెప్పలేదు, పాఠము చెప్పలేదు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కొడుతూ ఉంటే శిలో తల మీద ముళ్ళ కిరీటం కుచ్చేసి పక్కలో బల్లెం పోటుతో పొడిసి శిలోకి ఎక్కించి మేకులు కొట్టేసి చిత్రవద చేస్తూ ఉంటే దేవుడికి చెప్తా ఉన్నాడు ఏమని? ప్రభువా వీళ్ళని క్షమించేసేయి. ఈ మాటలన్నీ వింటున్నా ఓ నేరగాడు ఏమైపోయాడు? యేసుక్రీస్తుకు దాసుడైపోయాడు. ఎన్ని గంటల్లో మారిపోయాడు? 9 గంటలకు శిలువని ఎక్కిస్తే 3 గంటల వరకు యేసుక్రీస్తు శిలువ మీద ఉంటాడు. ఆ సన్నివేశాన్ని చూసి కరిగిపోయాడు. ఇతనే లోకరక్షకుడు. యేసుక్రీస్తును ఏ విధంగా ఆకర్షించాడు ఈ నెరగాడు? యేసుక్రీస్తును ఏ విధంగా ఆకర్షించాడు నెరగాడు? కొద్దిసేపట్లోనే ఎలా ఈ నెరగాడు యేసుక్రీస్తును ఆకర్షించాడు? 1 పీటర్ 2వ అధ్యాయము. యేసుక్రీస్తును ఆకర్షించడం అంత ఈజీ కాదు. యేసుక్రీస్తును ఆకర్షించడము అంత ఈజీ కాదు. మరణ శిక్ష విధింపబడి సిలువలో వేలాడుతున్న ఒక నేరగాడు యేసుక్రీస్తును ఆకర్షించాడంటే కారణం ఏంటి? 1 పీటర్ చాప్టర్ 2 వర్స్ 22. ఆయన పాపము చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. ఆయన పాపము చేయలేదు. చాలు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పీటర్. గ్రేట్ డిసైపుల్స్లో ఒక గొప్ప డిసైపుల్ ఎవరు? పీటర్. పీటర్ ఏం చెప్తున్నాడు సమాజానికి? ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరు చెప్తున్నారు ఆయన పాపము చేయలేదని? చెప్పండి. పేతురు చెప్తున్నాడు. మరి నేరగాడు చెప్తున్నాడేంటి? ఈ నేరస్తును చెప్తున్నాడేంటి? ఏమని? ఆయన పాపము చేయలేదు అని. పేటర్ ఏమని చెప్తున్నాడు? పేతురు యేసుక్రీస్తు ఎవరో తెలుసా? దేవుని ప్రియ కుమారుడు. ఆయన ఏ పాపము చేయలేదని ఉపదేశం చేస్తున్నాడు. ఎవరు? పీటర్ ఉపదేశం చెప్తున్నాడు ఒక డిసైపుల్గా. ఆనాడు ఒక నేరగాడు మరొక నేరగాడికి ఏం చెప్తున్నాడు? ఒరేయ్, అతను ఏ దోషము చేయలేదు, ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఒక పేతురు దేవుని పనిలో, సువార్త పనిలో పాఠం చెప్పినట్లుగానే లూకా సువార్త 23వ అధ్యాయము 41. లూకా సువార్త 23వ అధ్యాయం 41. మనకైతే ఇది న్యాయమే. చాలు. ఈయన ఏ దోషము చేయలేదని, ఈయన పరిశుద్ధుడని పవిత్రుడని పేతురు ఏ విధంగా నాడు ఉపదేశం చేశాడో, ఒక దొంగ ఒక నేరగాడితో మరొక నేరగాడు ఏం చెప్తున్నాడు? వాడికి ఉపదేశం చెప్తున్నాడు. యేసుక్రీస్తును ఆకర్షించడానికి గల కారణం ఏంటి? యేసు కొరకు నీ నోరు విప్పాలి. సామెతలు 28వ అధ్యాయము 23వ వచనం. యేసుక్రీస్తును ఆ దొంగ లేదా ఆ నేరగాడు శిలువ మీద ఉండి క్రీస్తు యేసుని ఎలా ఆకర్షించుకున్నాడు? ఈ విషయాలు మనకు తెలియాలి. భూమి మీద హ్యాపీగా ఉన్నాం, అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. 23. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే చాలు. మనుషులు భూమి మీద ఉండి ఏం చేస్తారు చెప్పండి? నాలుకతో ఏం చేస్తారు? ఇచ్చకములు ఆడతారా లేదా చెప్పండి? నాలుకతో ఏం చేస్తారు? ఫోన్ దొరికిందో గంటలు ఇచ్చకములు. ఫోన్ దొరికిందనుకో, అన్లిమిటెడ్ ఫోన్స్ కదా ఇప్పుడు అన్నీ, అన్లిమిటెడ్ మాటలే.
అవకాశం దొరికిందో ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి. అవకాశం దొరికిందో దేవుని గురించి ఏ విధంగా ఉపదేశం చేయాలో పాఠం నేర్చుకోవాలి. ఒక దొంగ, ఒక నేరగాడు మరొక నేరగాడికి ఏం పాఠం చెప్పాడు? యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పేతురు ఏం పాఠం చెప్పాడు ఆనాటి యూదులకు? ఆయనలో ఏ దోషము లేదు, మీరు జీవాధిపతిని చంపారు అన్నాడు. సిలువలో వ్రేలాడుతూ అవకాశం లేదు. నిజంగా ఆనాడు ఆ నేరగాడికి ఒకవేళ వదిలిపెడితే ఎంత గొప్ప సువార్థికుడయ్యేవాడో. ఆ నేరగాడికి నిజంగా ఒకవేళ వదిలిపెడితే ఆ రోమన్ గవర్నమెంటు ఎంత గొప్ప స్పీకర్ అయ్యేవాడో. 6 గంటల్లో యేసుక్రీస్తును క్లోజ్లో చూశాడు, అయిపోయాడు. నా జన్మ ధన్యమైపోయింది అన్నాడు. యేసుక్రీస్తుని అడగలేదేమని, ప్రవ్వా నన్ను కూడా వదిలిపెట్టు, నేను కూడా నీతో వస్తాను అంటున్నాడు. అక్కడ యేసుక్రీస్తు సంతోషపడ్డాడు. నాతో వస్తావా, నాతో వస్తావా? ఎస్ ప్రవ్వా, నేను నీతో వస్తాను. 28 సామెతలు, ప్రొవర్బ్స్ 28:23. నాలుకతో ఈచములాడుట కంటే నరులను గద్దించువాడు, నరులను గద్దించువాడు ఏమైపోతాడట? ఎక్కువ దయ పొందాలంటే, యేసుక్రీస్తు దయ నీపై నాపై రావాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? అందరికీ ఏమని గద్దించాలి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇది గద్దింపు కాదా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎంత బాగుంది! ఒకటే డైలాగ్ మార్క్స్ ఉంటుంది కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈజీగా ఉంది కదా. ఇది నువ్వు కష్టమా చెప్పండి? హిందీ భాష రాకపోతే ఒక రెఫరెన్స్ నేర్చుకోలేవా హిందీలో? హిందీ వాడి కూడా చెప్పొచ్చు ఏమని? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇప్పుడు ఏం చేయాలి మనము నాలుకతో? చెప్పండి, నాలుకతో ఏం చేయాలి? యేసుక్రీస్తు దయ మన పైకి రావాలంటే గద్దించాలి, గద్దించాలి. నువ్వు వింటే విను, వినకపోతే వినకపో. స్నేహం చేసేసి లేకపోతే లేదు, కానీ నువ్వు చెప్పాలి. నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. నరులను గద్దించాలి, నరులను గద్దించాలి. అతను ఏం చేశాడు? ఆ నేరగాడు శిలువలో వేలాడుతూ ఒకడిని ఏం చేస్తున్నాడు? 23:40 లూకాసు వార్త ముగించుకుందాం. లూకాసు వార్త 23:40. అయితే రెండవ వాడు వాణిని గద్దించి, చాలు చాలు చాలు. ఏం చేస్తున్నాడు? రెండవ వాడు వాణ్ణి గద్దించాడు. యేసుక్రీస్తు అతన్ని ఇష్టపడడానికి గల కారణం ఏంటి? నేరగాడనా? కాదు. యేసుక్రీస్తుని ఏమడిగాడు? భౌతికమైంది అడగలేదు. నేను కూడా చనిపోతాను ప్రవ్వా, మరికొద్దిసేపట్లో చనిపోతాను, నేను నీతో వస్తాను అన్నాడు. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. యేసుక్రీస్తు దొరుకు కాలంలోనే నీ జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకో. ఆ దొంగ, ఆ నేరగాడు చనిపోక ముందు క్రీస్తు ముందు ఏమొప్పుకున్నాడు? నేను మంచివాణ్ణి కాదు ప్రభువా, నేను నేరగాణ్ణి, నేను తప్పు చేశాను, మాకు శిక్ష పడింది అని మరొకడిని గద్దించి వాడికి యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పాడు. ఏమని? ఇతనిలో ఏ దోషము లేదు. 42వ వచనం త్వరగా. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. చాలు. ఏమంటున్నాడు మరో రెనగాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వస్తావు, నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసుక్రీస్తుని వేడుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమని వేడుకుంటున్నాడు? నీవు రాజ్యంలోనికి వస్తావు, నీవు రాజువు, నేను నిన్ను గుర్తుపట్టాను,
నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు అంటే ఏంటి? రక్షకుడు. యేసు అని కామన్ చూడండి బైబిల్లో. యేసు అంటే ఎవరు? రక్షకుడు. ఇతను యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాడు. ఈ నేరస్తుడు ఏం చేశాడు? యేసుక్రీస్తును రక్షకుడా అని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తును, యేసు ప్రభువును నిజంగా సిలువలో ఏం చూసి మరి నమ్మాడు అనేది ప్రశ్న. యేసుక్రీస్తును ఏం చూసి నమ్మాడు? అసలు సిలువలో వేలాడుతూ ఉన్నాడు యేసు ప్రభువు. ఏమీ లేని నిస్సహాయకుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు. అలాంటి సందర్భంలో అసలు ఎవరైనా నమ్ముతారా చెప్పండి? ఈ ప్రపంచం యేసుక్రీస్తుని ఎప్పుడు నమ్మింది? మరణాన్ని గెలిచిన తర్వాత నమ్మింది. యేసుక్రీస్తు సిలువలో మరణించి మూడు రోజులు సమాధిలో ఉండి తిరిగి మహిమ శరీరంతో వచ్చినప్పుడు ఈ ప్రపంచం యేసుక్రీస్తును నిజమే కదా, ఇతను దేవుని కుమారుడు, మృత్యుంజయుడు అని నమ్మింది. కానీ ఆ దొంగ, ఆ నేరగాడు సిలువలో అమాయకుడిగా వేలాడుతున్న యేసుక్రీస్తును ఏం చూసి నమ్మాడు అనేది ప్రశ్న. ఏమి ఇవ్వకపోయినా నమ్మడం గొప్ప విషయం. చాలామంది ఇస్తేనే దేవుని నమ్ముతారు, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముతారు. ఇస్తేనే. అతను ఏమి ఇవ్వకపోయినా ఏమంటున్నాడు? యేసుక్రీస్తును యేసు అన్నాడు, అంటే రక్షకుడా అన్నాడు. క్రీస్తు యేసు అతన్ని ఇష్టపడడానికి గల కారణం ఏంటి? రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఆ నేరగాడు యేసుక్రీస్తుని ఏమంటున్నాడు? యేసు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రభువా అని అర్థం. యేసు ప్రభువని ఆ నేరగాడు నోటితో ఒప్పుకున్నాడు. ఆ యేసుక్రీస్తు అతడిని ఏం చేశాడు? నీవు నేడు నాతో కూడా పరదైసుకు వస్తావు అన్నాడు. యేసుక్రీస్తు ఆ నేరగాన్ని ప్రేమించడానికి గల కారణం ఏంటి? ఒకటి, అతను మరొక నేరగానికి బోధ చేశాడు. సిలువలో వేలాడుతూ మరొక నేరగాన్ని గద్దించాడు. సిలువలో వేలాడుతూ యేసుక్రీస్తు గొప్పతనాన్ని అతడికి బోధించాడు. మరి భూమి మీద హ్యాపీగా ఉన్నావు. ఏనాడైనా యేసుక్రీస్తుని గురించిన ఉపదేశం ఎవరికైనా అందించావా? ఆలోచించు దేవుని ప్రియ బిడ్డ. ఎన్నో సందేశాలు వింటున్నారు సోషల్ మీడియా ద్వారా. ఈ సమాచారాన్ని ప్రపంచానికి అందవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకో, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఆనాడు ఆ నేరస్తుడు ఏమన్నాడు యేసుక్రీస్తును? యేసు, నీవు చనిపోయి బ్రతుకుతావు అన్నాడు. యేసుక్రీస్తుని ఏమంటున్నాడు నేరగాడు? 42వ వచనం, 23 లూకాసు వార్త 42. ఆయనను చూచి, యేసు, నీవు రాజ్యంలోనికి వస్తావు, నన్ను జ్ఞాపకము చేసుకో. ఎంత విశ్వాసం చూడండి. ఏం చూశాడు యేసుక్రీస్తు దగ్గర చెప్పండి? సిలువలో వేలాడుతూ రక్తం కారిపోతూ ఉన్న ఏమీ లేని వాడైన యేసును చూసి ఎలా నమ్మాడు? నిజంగా నేరగాడికి హాట్సాప్ చెప్పాలి. ఏమి చూసి యేసుక్రీస్తు నమ్మాడు? ఇంత నమ్మకంతో, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు ఏమని? నేడు నీవు నాతో కూడా వచ్చేస్తావు. అతను యేసుక్రీస్తును ఆకర్షించడానికి గల కారణం ఏంటి? ఉపదేశము. క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు. ఒక్కడికి చెప్పాడు చాలు. నీ జీవిత కాలంలో ఒక్కడికని చెప్పు. అర్థమవుతుందా? కొన ఊపిరితో ఉన్న
క్రీస్తును గూర్చిన ఉపదేశం చేసి చనిపోయిన నేరగాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరదైసులో హ్యాపీగా ఉన్నాడు. ఒక నేరగాడు, ఒక హంతకుడు, ఒక భయంకరుడు. ఆపర్చునిటీ వచ్చింది, సద్వినియోగం చేసుకున్నాడు. మరొకడు నరకాగ్నిలో పడి ఎంత ఏడుస్తూ ఉంటాడో నేటికి. ఇచ్చకం నాడుకుంటూ కూర్చోవద్దు. ఏం చేయాలి? దేవుడి కోసం నాలుకను, నోరును ఉపయోగించాలి. చక్కని పాట పాడి అనేకులకు సువార్త ప్రకటించవచ్చు. చక్కని ఉపదేశము ద్వారా అనేకులకు సువార్తను అందించవచ్చు. ఈ వర్తమానాలన్నీ ప్రపంచానికి షేర్ చేస్తూ కూడా సువార్తను అందించవచ్చు. ఎన్ని అవకాశాలు చూడండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. పరదేశు ఊరికే దొరికిపోయింది. ఎవరికి? చివరి దశలో, చివరి కొన ప్రాణంతో ఉన్న ఒక నేరగాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము నా మాట విని 24వ వచనము. నా మాట విని ప్రభు చెప్తున్న మాట, నా మాట విని నన్ను పంపిన వాని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ప్రభు ఏమంటున్నాడు? నా మాట విన్నాడు ఒక నేరగాడు, ఒక నేరస్తుడు నా మాట విన్నాడు. ఎక్కడ విన్నాడు? చివరి స్టేజ్లో. అతనికి నేనేమిచ్చాను? నిత్య జీవం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తు మాట వింటే బ్రతికిపోతావు దేవుని ప్రియ బిడ్డ. సిలువలో వేలాడిన దొంగ ఎంత సంతోషపడి ఉంటాడు. అమ్మయ్య, చివరి క్షణంలో నేను యేసును చూశాను. నా అంత గొప్పోడు ఈ లోకంలో ఎవడు ఉండడు అనుకుంటాడు. నేటికి అతను లూజర్ కాదు. సిలువలో వేలాడుతూ నన్ను కాపాడు, బ్రతికించుమని అడగొచ్చుగా అనుకున్నాడు. ఇక వేస్ట్ నా జీవితం, ఎలాగో చచ్చిపోతాను, చనిపోయే ముందు యేసుక్రీస్తు కొరకు సాక్షిగా ఉంటాను అనుకున్నాడు. క్రీస్తుని గురించి చివరి ఉపదేశం చేసిన వ్యక్తి ఎవరు చెప్పండి? నేరగాడు. మరొక నేరగాడికి ఏం చెప్తున్నాడు? పాఠం చెప్పాడు. ఎక్కడ? సిలువకు వేలాడుతూ, నొప్పితో, బాధతో, వేదనతో. మనకు నొప్పి లేదు, బాధ లేదు, చెప్పడానికి బాధ ఏంటి చెప్పండి? దేవుని ప్రియ బిడ్డలారా, జాగ్రత్త. అవకాశం దక్కించుకున్నాడా లేదా చెప్పండి? పరదేశు దక్కించుకున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా వచ్చేస్తావు. ఎందుకు? నీవు నన్ను రక్షకుడిగా అంగీకరించావు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడా. నీవు నీ రాజ్యంలోనికి వస్తావు నాకు తెలుసు అంటే నీవు మరణాన్ని గెలుస్తావు నాకు తెలుసు. విశ్వాసం. చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఆలోచించండి. యేసుక్రీస్తును ఏం చూసి నమ్మాడు? సిలువలో వేలాడుతూ ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. దేవుడితో మాట్లాడుతుంటే ఆ కొంచెం సన్నివేశం తన జీవితాన్ని కాపాడుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. యేసుక్రీస్తుని ఎరిగి ఎంతకాలం అవుతుంది చెప్పు? యేసుక్రీస్తుని గురించి ఎంత చెప్పినా మనుషులు మారకపోతే నిత్య జీవం మాత్రం ఇవ్వడు. ఏమంటున్నాడు? నా మాట వింటే మీరు జీవిస్తారు. యేసు ప్రభువాన్ని మనం బ్రతికుండగానే ఒప్పుకోవాలి. ఏమని? యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. అప్పుడే రక్షింపబడతాం. ఆయన మాట వింటే పరదైసుకు వెళతాం. 6 గంటల జీవితం. 60 సంవత్సరాలు వచ్చిన మనిషి మారడు, 70 సంవత్సరాలు వచ్చిన మనిషి మారడు. అందుకే ప్రభు ఏమన్నాడు? రక్షింపబడేవారు కొద్దిమందే అన్నాడు. రక్షణ అందరి కాదు, కొద్దిమందికే. ఆ కొద్ది మందిలో మీరందరూ ఉండాలని నా ఆశ. ప్రార్థించుకుందాం. మహిమ స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరిచ్చిన లేఖన భాగం ఎంతో గొప్పది నా ప్రభువా. కరడుగట్టిన నేరస్తుడు తండ్రి 6 గంటల్లో యేసుక్రీస్తు పక్కన ఉండి యేసుక్రీస్తును చూసి తండ్రి తన జీవితాన్ని సమర్పించుకొని ప్రాయచిత్తపడి యేసును ప్రభువుగా అంగీకరించి సిలువలో వేలాడుతూ మరొక నేరగాడికి క్రీస్తు గొప్పతనాన్ని ప్రకటించి ఉపదేశించి ఈయనలో ఏ దోషము లేదో, ఇతను పరిశుద్ధుడు పవిత్రుడు అని తండ్రి
క్రీస్తుకు సాక్షిగా నిలిచిన ఆ నేరస్తుడి గొప్పతనాన్ని ప్రభు మేము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు పాఠంలో తండ్రి మేము నేర్చుకున్న ఉపదేశం ఎంతో గొప్పది. క్రీస్తు కొరకు తండ్రి నోరు విప్పిన మరి తండ్రి ఒక నేరగాడు సిలువలో వ్రేలాడుతూ క్రీస్తును ఆకర్షించడం ఎంతో గొప్ప విషయం. కొన ఊపిరితో ఉన్నప్పుడు తండ్రి అతను పరదేశం దక్కించుకున్నాడు తండ్రి. దీనికి అంతటి గల కారణం ప్రవ్వ అతను క్రీస్తును ఆకర్షించాడు, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించాడు. ఈ లోకంలో తండ్రి సుఖ సంతోషాలతో ఉన్న మేము క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ క్రీస్తు కొరకు ప్రవ్వ మా గొంతుకను విప్పి ప్రపంచానికి యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని చెప్పాలి, లోక రక్షకుడు అని చెప్పాలి, సర్వలోకాన్ని కాపాడే మహనీయుడు అని చెప్పాలి. అప్పుడే తండ్రి మేము మీ దయ పొందుతామని ఎన్నో అద్భుతమైన సందర్భాలను మేము తండ్రి ఆలోచించాం. ఉపదేశం తండ్రి గొప్పగా ఫలింపచేయండి. ఏ ఒక్కరూ నశించి నరకాగ్నికి పోకుండా ప్రతి ఒక్కరూ పరదేశుకు వెళ్ళులాగున కృప చూపమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ మాటలు విన్న తండ్రి మీ పిల్లలు ఇంకా మీ మాటలు తండ్రి ఇంకా లోతుగా ఆలోచించి ఆత్మీయంగా బలపడటకు సహాయం చేయండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కాపాడి భద్రపరచుమని క్రీస్తు వారి పవిత్ర పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమెన్. మనందరికి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమెన్.